మిత్రులారా నమస్తే. పరమశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలలో 126వ శ్లోకము నుండి 130వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుతాం. త్రయక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచిత ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భా స్వర్ణగర్భా అవరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా అపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా సర్వవేదాంత సంవేద్యా సత్యానందస్వరూపిణీ లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండమండలా అదృశ్యా దృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్యా యోగానందా యుగంధరా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. మిత్రులారా, భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రయక్షరీ 3 అక్షరాల స్వరూపం. దేవికి సంబంధించిన బీజాక్షరాలలో హృదయస్థానమైనది క్లీంకారం. కకారం, లకారం, ఈంకారం. కకార లకార ఈంకారాల సమ్మేళన స్వరూపమే అమ్మ. దివ్యగంధాఢ్యా దివ్యమైనటువంటి పరిమళ ద్రవ్యముల గంధముచే ఒప్పునది. సింధూర తిలకాంచిత పాపిట సింధూర తిలకము చేత ప్రకాశించు తల్లి. ఉమా పరమ పవిత్రమైన ఓంకార బీజాక్షరము నిబిడీకృతమైనటువంటి ఉమా. ఓంకారంలో ఆ ఉ మా అనే అక్షరాలు ఉన్నాయి. ఇందులో అకారం మకారానికి జోడిస్తే మా అనే దీర్ఘాక్షరం ఉ మా ఉమా. అలాగే ఉ అంటే శివుడు, మా అంటే పార్వతి. శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వమైనటువంటి స్వరూపం. ఈ నామం ఎలా ఉద్భవించిందంటే, అమ్మవారు సతీదేవిగా ఉన్నప్పుడు దక్షయజ్ఞంలో శివనిందను సహించలేక దేహత్యాగం చేసి హిమవంతుడికి పార్వతిగా ఉద్భవించింది. ఆ పార్వతి శివుణ్ణి పొందడం కోసం తపస్సు చేస్తూ ఉంది. గ్రీష్మములో పంచాగ్నుల మధ్యలో నిలబడి, హేమంతములో చల్లటి నీటిలో కంఠము వరకు మునిగి, వర్షాకాలంలో ఆకులు నీరు మాత్రమే తీసుకుంటూ నిర్జనాటవిలో అమ్మవారు తపస్సు చేస్తున్నప్పటికీ శివ సాక్షాత్కారం లభించలేదు. అమ్మవారు బాధాతప్త హృదయంతో కేవలం గాలిని మాత్రమే స్వీకరిస్తూ తపస్సు చేయాలనే సంకల్పానికి వచ్చింది. అది చూసి తల్లి అయినటువంటి మేనాదేవి లేదా మేనక గద్గద స్వరంతో ఉ మా ఇక చాలు తపస్సు వద్దు, తపస్సిక చాలు వద్దు అని ఉ మా అంది. పక్కనే ఉన్న హిమవంతుడు మిగిలిన మునీశ్వరులు కూడా ఉమా ఉమా అన్నారు. ఏదైతే ఇక తపస్సు చాలు వద్దు అని వాళ్ళు అన్నటువంటి ఆ ఉమానామాన్నే అమ్మవారు తనకిష్టమైన నామంగా స్వీకరించారు. అందుకు పరమ పవిత్రమైనటువంటి నామం ఉమా. శైలేంద్రతనయా పర్వతాలలో శ్రేష్టమైనటువంటి
హిమవంతుని కుమార్తె. గౌరీ, గౌరవర్ణము, పసుపు వన్నె కలిగిన తెలుపు. ఈ గౌరీ నామానికి కూడా ఒక చిన్న కథ. పరమశివుడు ఒకసారి పరిహాసంగా అమ్మవారిని కాళీ కాళీ అన్నాడట. కాళీ అంటే నల్లపిల్ల అని. శివుడేమో ధవళవర్ణం తెలుపు, కాళీమాత నలుపు. అమ్మవారు ఆ పరిహాసాన్ని భరించలేక తన కోశాన్ని అంటే ఆ నలుపు చర్మాన్ని, ఆ త్వచాన్ని వదిలేసి ఈ పసుపు వన్నె కలిగినటువంటి శరీరాన్ని ధరించింది. ఇక్కడ ఆ ఏదైతే వదిలేసిన కోశం ఉందో ఆ కోశము నుంచి కౌశికీ అనే స్వరూపం, అమ్మవారి స్వరూపం ఉద్భవించి రాక్షసులను హతమార్చింది. అంటే పరమాత్ముని పరిహాసములో కూడా ఎంతో గొప్ప పరమార్థం ఉంది. మనకు 2 ప్రయోజనాలు సిద్ధించాయి ఈ పరిహాసంలో. ఒకటి, కౌశికీ శక్తి ఉద్భవించి రాక్షస సంహారం జరిగింది. 2, అమ్మవారు గౌరిగా ఆవిర్భవించింది. గంధర్వ సేవిత, గంధర్వుల చేత సేవింపబడేటటువంటి తల్లి. విశ్వగర్భ, విశ్వము గర్భమునందు ధరించిన తల్లి. స్వర్ణగర్భ, స్వర్ణము అంటే ఇక్కడ శ్రేష్టమైనది అని. రాగి, ఇత్తడి, ఇనుము ఇలాంటి లోహాలు వాతావరణ ప్రభావానికి లోనవుతాయి. కానీ బంగారం అంత సులువుగా వాతావరణ ప్రభావానికి లోను కాదు కాబట్టి శ్రేష్టమైనది. అమ్మవారు తన గర్భములో ఈ విశ్వాన్నే ధరించింది కాబట్టి శ్రేష్ఠ గర్భ. స్వర్ణగర్భ అంటే శ్రేష్టమైన గర్భము కలిగినది. అవరద, వరాలు ఇవ్వడంలో అమ్మను మించిన వారు లేరు. వరద అంటే వరదాత, వరములు ఇచ్చిడి తల్లి. అవరద అంటే వరాలు ఇవ్వడంలో తనను మించిన వారు లేనటువంటి స్వరూపం. వాగధీశ్వరి, వాక్కులకు ఈశ్వరి, వాక్కులకు అధీశ్వరి అయినటువంటి తల్లి. ధ్యానగమ్య, ధ్యానమునకు లక్ష్యమైనటువంటిది, ధ్యానము ద్వారా పొందబడే స్వరూపం. అపరిచ్ఛేద్య, విభజించుటకు వీలు కానిది, పరిమితి లేనటువంటి తల్లి స్వరూపం. జ్ఞానద, జ్ఞానమునిచ్చడి తల్లి. జ్ఞాన విగ్రహ, జ్ఞానమే మూర్తిగా ఆవిర్భవించిన తల్లి. సర్వ వేదాంత సంవేద్య, సకల ఉపనిషత్తుల చేత చక్కగా వివరింపబడినటువంటి తల్లి. సత్యానంద స్వరూపిణి, నిత్య సత్యమైనటువంటి నిరతిశయ ఆనందము స్వరూపముగా కలిగిన తల్లి. లోపాముద్రార్చిత, అగస్త్యుని భార్య అయినటువంటి లోపాముద్ర చేత అర్చింపబడినటువంటి తల్లి. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, అమ్మవారు తన క్రీడా వినోదం కోసం ఈ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించి ఆట ముగిసిన తర్వాత తనలో ఇముడ్చుకుంటుంది. అలాంటి స్వరూపం. అదృశ్య, అమ్మవారు ఎప్పుడైతే ఈ బ్రహ్మాండాలన్నింటినీ తన కుక్షిలో ధరించిందో ఇక అమ్మవారు ఎవరున్నారు అక్కడ? అమ్మవారు ఒక్కటే ఉంది. అమ్మవారిని చూడడానికి వేరొకరు లేని స్థితి, ఇంకొకరి చేత చూడబడలేని స్థితినే అదృశ్య. దృశ్యరహిత, బ్రహ్మాండాలు ఉన్నప్పుడు అమ్మవారు బ్రహ్మాండాలని చూసేది. ఇప్పుడు ఆ బ్రహ్మాండాలు కూడా లేవు, తనలో ఇముడ్చుకుంది. కాబట్టి చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితి దృశ్యరహిత. విజ్ఞాత్రి, విజ్ఞానము కలిగిన స్వరూపం. వేద్యవర్జిత, అమ్మవారు సర్వజ్ఞురాలు కాబట్టి తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది. యోగిని, యోగముతో కూడి ఉన్నది. యోగద, యోగమును ఇచ్చున్నది. యోగ్య, యోగ్యమైనటువంటి తల్లి. యోగానంద, యోగము వలన పొందు ఆనంద స్వరూపిణి. యుగంధర, యుగము అంటే ఇక్కడ ద్వయము అని ఒక అర్థం, ద్వంద్వము అని. స్థూలం సూక్ష్మం,
పగలు రాత్రి, దేహం ఆత్మ, సుఖం దుఃఖం ఇలాంటి ద్వంద్వాలను ధరించినటువంటి తల్లి, లేదా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఆ యుగాదులను ధరించినటువంటి తల్లి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. పరమశివుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాలనేటటువంటి కోరికను, ఇచ్ఛను కలిగించినటువంటి శక్తి ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టి యొక్క స్వభావాలను నిర్ణయించేటటువంటి శక్తి. క్రియాశక్తి ఈ ప్రపంచాన్ని వ్యక్తీకరించేటటువంటి శక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమ్మేళనమే అమ్మవారు. సర్వాధార, సర్వమునకు సమస్తమునకు ఆధారభూతమైనటువంటి తల్లి. సుప్రతిష్ఠ, సమస్త అస్తిత్వానికి బలమైనటువంటి పునాది అయినటువంటి తల్లి. సదసద్రూపధారిణి, సత్ అసత్ రూపాలు ధరించినది. వ్యక్తమై కళ్ళకు కనబడేది సత్, అవ్యక్తంగా ఉండి కళ్ళకు కనబడనిది అసత్. ఈ సత్ అసత్తుల సమ్మేళనం అమ్మవారి స్వరూపం. మిత్రులారా, తర్వాతి నామాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.